తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు ఏ ఏ ఏ అంశాలను ప్రభావితం చేస్తాయి? రాబోయే ఎన్నికలు అంటే 2029లో వచ్చే ఎన్నికలు గానీ, ముందు వచ్చే ఎన్నికలు గానీ ఎలాంటి ఫలితాలని చూపిస్తాయి? రాజకీయంగా ఎలాంటి సమీకరణలు జరుగుతాయి? ఈ ఈ అంశాల మీద మనం మాట్లాడడానికి మనతోని సీనియర్ జర్నలిస్టు, మాజీ ఆర్‌టీఐ చీఫ్ కమిషనర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ నిన్న ఫలితాలు 5 రాష్ట్రాల ఫలితాలు చూశారు కదా! అసలు ఏమి ఇండికేషన్ ఇచ్చింది? అసలు టోటల్‌గా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రోలు, కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో వేయబోయే స్టెప్సు, వీటి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అసలు ఈ ఎన్నికలు వాట్ ఇట్ లీడ్స్ ఈ ఫలితాలు? అంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి. అవును. వాళ్ళు ఇదొక ఇంపార్టెంట్ ఎలక్షన్ కింద పరిగణించినారు. 2 అటు పాలక ఎన్డీఏ పక్షం కానివ్వండి, ప్రతిపక్ష కూటమి కానివ్వండి భావించినారు. వీటి ఇంప్లికేషన్స్ కూడా చాలా సీరియస్‌గానే ఉంటాయి. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకి, 2029 ఎన్నికలకి. కానీ ఆ దిశలో ఇదొక ఇంపార్టెంట్ ఎలక్షన్ అనే వాళ్ళు పరిగణించినారు. ఎందుకంటే ముఖ్యమైన రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్ అట్లాంటివి అంటే ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఈ ఫలితాలు ఎలాంటి మెసేజ్‌ని ఇస్తున్నాయి? కరెక్ట్. మీరు అడిగినట్టుగానే ఈ 5 అసెంబ్లీ ఎన్నికలని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రజల మనోభావాలు ఎట్లున్నాయి, ఎన్నికలను ఎట్లా స్వీకరిస్తున్నారు, ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు, ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి వాళ్ళ ఆలోచనల్ని అని మనం కనుక గమనిస్తే, ప్రజాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా దీర్ఘకాలం పరిపాలించే పార్టీలు అంటే ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతని ఫేస్ చేస్తాయి. వాటిని అడ్రస్ చేయకపోతే అందుకు ఫలితాలను కూడా అనుభవిస్తాయి అని మనం తమిళనాడులో 1 టెన్యూర్, కేరళలో 2 టెన్యూర్స్ ఎల్డీపీ, పశ్చిమ బెంగాల్లో 3 టెన్యూర్స్ మమతా టీఎంసీ, 3 టర్ములు 15 ఏళ్ళు, 2 టర్ములు ఎల్డీఎఫ్. అది సహజంగా అక్కడి రాజకీయ వాతావరణానికి భిన్నం. అది ఒకసారి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇంకోసారి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 2021 ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అది విచిత్రం. ఈసారి దానికి మళ్ళీ పాత పద్ధతిలోనే వ్యతిరేకమైన తీర్పు వస్తుంది, యూడీఎఫ్ వస్తుంది అనేది అంచనాలు ఉన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కానీ తమిళనాడులో స్టాలిన్కి అంత వ్యతిరేకత లేదు అని బయట ప్రచారం జరిగినా ప్రజలు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చారు. అది విజయ్ సంచలనం అనేది ఒక అంశమైతే, ఏఐడిఎంకే కూడా సైజబుల్ సీట్స్ తీసుకొచ్చుకోవడాన్ని, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకొచ్చుకోవడాన్ని మనం గమనిస్తే ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా ఓడిపోవడం అనేది. నిన్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏఐడిఎంకే, అందులో ఉన్న బీజేపీ వాళ్ళు కనుక మెజారిటీ సీట్లు గెలిచి వాళ్ళు అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే పరిస్థితి ఏం కామెంట్స్ వచ్చాయి బీజేపీ మీద? తర్వాత అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్ అనుకోండి ఈ క్వశ్చన్, ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? అదే అంటే విజయన్ అంత స్కోర్ చేసి ఉండకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీగా బీజేపీ ఏఐడిఎంకే కూటమికి అనుకూలంగానే వచ్చేది. అవును. అయితే వాళ్ళు ఒక సంచలనమైన తీర్పు బీజేపీ తమిళనాడులో కూడా పాగా వేయడము అనే మాట వాళ్ళ క్రెడిట్ వచ్చేది. కానీ ఆ పరిస్థితి లేకుండా విజయ్ వచ్చాడు. నిజానికి విజయ్ ఏఐడిఎంకేతో పెట్టుకుందామని ఒక ఆలోచన ఆయనకు ఉండింది కూడా. వాళ్ళ ఆఫర్నే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉండే. అవును. కానీ ఆయన ఒక కండిషన్ ఏం పెట్టినాడంటే బీజేపీ ఉండకూడదు. ఓకే. బీజేపీ లేకుండా అయితే ఏఐడిఎంకే తోటి పొత్తుకు ఓకే అన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ మేము మీతో ఉంటాము అని ఏఐడిఎంకే తోటి పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ జాతీయ రాజకీయాల్లో మనం గతంలో కూడా చర్చించాం. కాంగ్రెస్కైనా బీజేపీకైనా తమిళనాడు ఎట్లాంటిదంటే గత 40 సంవత్సరాలు, 40 ఏంది, ఒక 60 సంవత్సరాలు 1967 నుంచి చూసినా కూడా ద్రవిడ పార్టీలే డామినేట్ చేస్తాయి. అయితే డిఎంకే లేకుంటే ఏఐడిఎంకే. వాళ్ళు జాతీయ పార్టీలను కూడా తమతో పాటు తీసుకుపోయినా ప్రభుత్వంలో భాగం చేయరు, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భాగం అవుతారు. అట్లా వాళ్ళని ఎదగనీయకుండా ఒక స్థాయిలోనే ఉంచినారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీలు.
అట్లాంటిది బీజేపీ వాళ్ళకు అవసరం కనుక డిఎంకేని వ్యతిరేకించే ఒక బలమైన రాజకీయ శక్తి వాళ్ళకు ఢిల్లీ స్థాయిలో అవసరం కనుక ఏఐడిఎంకే తోటి బీజేపీ పెట్టుకుంది. కానీ చాలామంది ఊహలకు భిన్నంగా విజయ్ అనేవాడు 294 చోట్ల అంటే 34 34 చోట్ల అంతటా కంటెస్ట్ చేయడం ద్వారా ఆయన మీరు మన 1983 పరిస్థితిని గుర్తు చేశాడు. అవును 1983లో కూడా అప్పటి వరకు కమ్యూనిస్టులు పోటీ చేస్తూ ఉన్నా మెజారిటీ సీట్లలో పోటీ చేయడం, కొన్ని తమకు అనువు అనుకున్న చోట వదిలేయడం, ఇంకెవరో పోటీ చేయడం, సోషలిస్ట్ పార్టీ ఇంకో పార్టీ ఉండేది. అప్పుడు జస్టిస్ పార్టీ అట్లా ఉండేవి. కానీ 1983లో ఎన్టీ రామారావు 294 స్థానాలకు పోటీ చేసేసరికి ఒక వైబుల్ ప్రత్యామ్నాయం కనబడ్డది ప్రజలకు. కాంగ్రెస్ని సంవత్సర కాలంగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎస్పెషల్లీ చివరి సంవత్సరంలో పరిణామాలను గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్ను వ్యతిరేకించి ఒక బలమైన ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడు. ఇలా స్టాలిన్ను వ్యతిరేకించినప్పుడు కూడా అట్లాంటి బలమైన ప్రత్యామ్నాయం కింద విజయ్ ఒక సంచలన మన ప్రత్యామ్నాయంగా కనబడడం ప్రజలకి ఆ తీర్పు ఇచ్చినారు. కానీ అడిక్వేట్ నంబర్స్ రాలేదు. 106, 107 దగ్గరకు వచ్చి ఆగిపోవడంతో ఏమైంది, ఆయనకి 118 మ్యాజిక్ నంబర్ అక్కడ. ఇప్పుడు అంటే విజయ్ గురించి అందరూ బాగా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు, ఎక్కువ చర్చ చేస్తున్నారు. మనం అసలు విజయ్ని కాదు, యాజ్ అన్ హోల్ ఇండియన్ పాలిటిక్స్లో బీజేపీ ఇప్పుడు 5 రాష్ట్రాల మీద ఎలాంటి రిజల్ట్ తీసుకుంది? కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల వాదన వినిపించేవాళ్ళు, ఇది బీజేపీ గొప్ప విజయము, కాంగ్రెస్కు గొప్ప పరాజయము అనుకోవడానికి లేదు. వాళ్ళకు కొత్తగా వెస్ట్ బెంగాల్ వచ్చింది, వీళ్ళకు కేరళ వచ్చింది అని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కానీ కరెక్ట్ కాదు అది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఘనత అంటగట్టే కంటే కూడా అక్కడ ఉన్న న్యాచురల్ పొలిటికల్ ఫినామినాలో ఎల్డిఎఫ్ ఓడిపోతే ప్రత్యామ్నాయం కింద యూడిఎఫ్ఏ వస్తుంది కేరళ. అవును. కానీ బెంగాల్లో రాజకీయం అట్లా కాదు. 5-6 సీట్ల నుంచి 2011 ఎన్నికల్లో ఉన్నవాళ్ళు 2016కు వచ్చేసరికి 77 స్థానాలకు వచ్చి ఈసారి 100 వరకు 100 చిల్లర స్థానాలు తెచ్చుకుంటారు అనుకుంటే అట్లా కాక 2/3 మెజారిటీ తెచ్చుకున్నారు. మమతా ఎరాని ఒక ఇండియా కూటమిలో ఒక బలమైన నాయకురాలిగా ఒకసారి కూటమికి నేతృత్వం వహిస్తారేమో ఇండియా కూటమికి అని కూడా టాక్ వచ్చిన మమతాని దింపేసి అక్కడ దిగ్విజయంగా భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనత అనేది దాన్ని కేవలం ఒక బెంగాల్లో విజయంగానే చూడకుండా మీరు 2024 ఎన్నికలు కనుక ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 2.5 సంవత్సరాల కింద 2024 ఎన్నికల్లో ఏమైంది, ఇండియా కూటమి 140 స్థానాలు 150 స్థానాలు దాటదు అని 16 సర్వే సంస్థలు చెప్పినాయి. 400 దాటిపోతాము, పోవాలే, ఇస్ బార్ 400 పార్ అని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తే ఇండియా కూటమి అంత స్కోర్ చేయదు అనుకున్న సమయంలో కూడా 240 స్థానాలు గెలిచింది. అది మింగుడు పడలేదు భారతీయ జనతా పార్టీకి. దాంట్లో మతలబ్ ఏంటి అంటే కాంగ్రెసు బలపడ్డది, రెట్టింపు స్థానాలు 45 స్థానాల దగ్గర కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు తెచ్చుకుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాం మనము, కానీ కాంగ్రెస్ అలయన్స్లో ఉన్న పార్టీలు కూడా బలంగా ఉన్నాయి, వాటిని బలహీనపరచాలి అని ఒక వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళినప్పుడు మీరు కనుక గమనిస్తే 2024 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఢిల్లీ ఎలక్షన్, ఉత్తరాదిలో కేజ్రీవాల్ను కొట్టేశారు, పశ్చిమంలో మహారాష్ట్రలో కొట్టేశారు ఎన్సీపీని కానీ శివసేన కూటమి, తర్వాత దక్షిణాదిలో ఇవాళ స్టాలిన్ వాజ్ ద స్ట్రాంగ్ పార్ట్నర్ ఆఫ్ ఏఐడి, మన ఇండియా అలయన్స్లో స్టాలిన్ కొట్టేసినారు, ఈస్ట్లో మమతాను కొట్టేసినారు తృణమూల్ కాంగ్రెస్. ఇట్లా ఇండియా కూటమిలో కాంగ్రెసేతర పక్షాలను కూడా బలహీనపరుస్తూ ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక కలగా ఎంతో కాలంగా బెంగాల్ సాధించాలి అని ఇవాళ బెంగాల్లో కూడా జెండా ఎగరవేయగలిగినారు. కనుక ప్రాంతీయ పార్టీలు అందరినీ దెబ్బతీస్తున్నారు, బలహీనపరుస్తున్నారు, రూయింగ్ చేస్తా వస్తున్నారు, బలహీనపరుస్తూ ఉన్నారు. అది ఇండియా కూటమిని బలహీనపరచ మోరల్గా దెబ్బతీస్తుంది. ఎందుకంటే రేపు పొద్దుగాల అఖిలేష్ యాదవ్ ఉన్నాడు ఉత్తరప్రదేశ్. ఇప్పుడు దాకా జనం అనుకుంది ఏంటంటే తమిళనాడులో ఎంత వాళ్ళు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిన బీజేపీ సౌత్ ఇండియాలో దట్టు తమిళనాడులో డిఎంకే కాబట్టి ఏడిఎంకే ఇట్లా వస్తారు తప్పితే బీజేపీకో కాంగ్రెస్కో ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు అనుకున్నారు. అవును, ఇప్పుడు ఫలితం. కానీ విజయ్ ఆయన చరిష్మాతోటి
ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత లాంటి స్టాల్వార్డ్స్ సినిమా టర్న్డ్ పొలిటీషియన్స్ ఇప్పుడు విజయ్ గెలుపు కూడా పోయిన తర్వాత బీజేపీకి ఏమి అక్కడ మనము బీజేపీకి ఎక్కడ క్రెడిట్ ఇవ్వచ్చు అంటే స్టాలిన్ని స్టాలిన్ చేతులు ఓడించటం. కట్టేసి సముద్రం, చేతులు కాళ్ళు కట్టేసి సముద్రం ఈదుమన్నట్టుగా 5 సంవత్సరాలు ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అవును కేంద్రంతో. అవును బీజేపీ తరఫు రాష్ట్రాలని ఏ ఇబ్బందులు పెట్టినారో స్టాలిన్ కూడా ఇబ్బందులు ఎదురైనాయి. అవును స్టాలిన్ ఎంతగా ప్రభుత్వ వ్యతిరేకత రానియకుండా ప్రయత్నం చేసి ఇది తమిళ ప్రైడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను దిగ్బంధనం చేస్తుంది అని ప్రచారం చేసుకున్నా ఆయన డెలివరీ చేయలేదు అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆడ ఎకానమీ పెరిగింది, అక్కడ జీడిపి పెరిగింది, అయినా కూడా స్టాలిన్ని ఆయన ఇచ్చిన నేరేటివ్ని ప్రజలు స్వీకరించలేదు అనడానికి విజయ్కి లభించిన విజయమే నిదర్శనం. అట్లా భారతీయ జనతా పార్టీ ఒక స్టాలిన్ని దెబ్బతీయగలిగింది. తాను ఎదగడానికి అక్కడ స్కోప్ లేదు. అవును కేరళలో కూడా తాను ఎదగడానికి అవకాశం లేదు. 12% ఓట్ పెంచుకున్నారు, కానీ అక్కడ కూడా ఎల్డీఎఫ్ను దెబ్బకొట్టి యూడీఎఫ్ అధికారంలో రావడానికి బీజేపీ నిర్వహించిన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే అర్బన్ పాకెట్స్లో కానీ యూత్లో కానీ న్యూ ఆస్పిరేషనల్ జనరేషన్ ఒకటి వచ్చింది. వచ్చి వాళ్ళ ఓటు రమారం పెరిగి అక్కడ హిందుత్వ పనిచేయదు. ఎందుకంటే కేరళ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ లిటరసీ రేట్ ఉన్న స్టేట్, అది హయ్యెస్ట్ అంటే 100% లిటరసీ రేట్ ఉన్న స్టేట్. అక్కడ హిందుత్వ కార్డు పనిచేయకపోవచ్చు, కానీ ముస్లింలను ప్యాంపరింగ్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ తోటి ఉన్న అనుబంధం రీత్యా హిందువులు కమ్యూనిస్టులు వెనుక సేల్ అయినారు. కానీ భారతీయ జనతా పార్టీ 12% ఓట్లు తెచ్చుకోవడము, వాళ్ళు స్ప్రెడ్ కావడము, 2024 పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సీట్ గెలుచుకోవడము, తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో తిరువనంతపురం లాంటి సిటీని కైవసం చేసుకోవడం కార్పొరేషన్, ఈ అన్ని పరిణామాలు కూడా డివిజన్ ఆఫ్ ఓట్ తీసుకొచ్చి లెఫ్ట్ ఫ్రంట్, డెమోక్రటిక్ ఫ్రంట్ బలహీనపడ్డది. దాని ద్వారా న్యాచురల్ బెనిఫిషియరీ అయింది ఎవరు? యూడీఎఫ్ కేరళలో. ఇట్లా ఇప్పుడు అస్సాంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు మూడోసారి ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇక చిన్న రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా కాదు, రాష్ట్ర హోదా అక్కడ డిమాండ్ ఉంది. ఏది? పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటాం కదా. పుదుచ్చేరి స్టేట్ హుడ్ లేదు, కేంద్రపాలిత ప్రాంతం. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ రంగస్వామి ముఖ్యమంత్రితో కలిపి ప్రభుత్వం నడిపింది. అక్కడ ఒకటే డిమాండ్ ఏముందంటే స్టేట్ హుడ్ కావాలి. స్టేట్ హుడ్ ఎవరు ఇవ్వగలుగుతారు? మేము ఇవ్వగలుగుతాం. కనుక ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు మీకు స్టేట్ హుడ్ వస్తుంది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. అటు అస్సాము, ఇటు పుదుచ్చేరి, బెంగాల్ స్కోర్ చేయడము, తమిళనాడులో డిఎంకేని దించేయడము, ఇక్కడ కూడా లెఫ్ట్ ఫ్రంట్ని దించేసి ఒకే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం ఉండేది ఈ దేశంలో. త్రిపుర, బెంగాల్ తర్వాత ఇక్కడ కమ్యూనిస్టులు ఉంటే ఇక్కడ కూడా లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ని దించేసినాక ఇవాళ కమ్యూనిస్టు పాలన లేని దేశం, కొత్త రాజకీయ పరిణామం. ఈ అన్నిట్లలో కూడా బీజేపీ విజయం కనిపిస్తూ ఉంది. అయితే బీజేపీ అనుసరించిన పద్ధతులు క్వశ్చనబుల్గా ఉన్నాయి డెమోక్రటిక్ ప్రాక్టీసెస్లో. ఇప్పుడు బెంగాల్లో కమ్మేసి అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేసినారని, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ ఈడీ అండ్ సిబిఐని మిస్యూజ్ చేసినారని అప్పటి వరకు వేధిస్తూ ఉంటారు, కేసులు బుక్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ మీద కూడా కేసులు బుక్ చేస్తారు, బెయిల్ రావు. రెండో విడత పోలింగ్ అయిన తర్వాత బెయిల్ వస్తుంది. ఆడ ఒక 30 లక్షల ఓట్లు సస్పీషియస్ పరిస్థితుల్లో ఎస్ఐఆర్ కింద తొలిగిపోతాయి. మేము జెన్విన్ ఓటర్స్, మేము చనిపోయిన వాళ్ళం కాదు, మైగ్రెంట్స్ కాదు, విదేశాల నుంచి వచ్చినాం కాదు, మా కేసు పరిష్కరించండి అని 30 లక్షల మంది కోరుకుంటే అవి సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే మీరు ఈ ఒక్కసారి ఎన్నికలలో పార్టిసిపేట్ పోతే కొంపలు ఆరేది ఉందా, పరిష్కరిద్దాం నిదానంగా, ఇప్పుడు స్మూత్గా ఎన్నికల ప్రక్రియ అయితే జరగని అని సుప్రీంకోర్టు కూడా చెప్పే పరిస్థితి. ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక అసాంఘిక ధోరణులు అనివార్యమైన ఆహ్వానించదగని. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఒక 6 నెలల 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత జరిగితే ఏమవుతుంది? ఈ ఎన్యూమరేషన్ ఎంతసేపు జరుగుతుంది? వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఏమంటుండంటే ప్రతిసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక ఎన్నికల ప్రక్రియకు ముందు మొదలుపెట్టి ఆ ఎన్నికల ప్రక్రియ నాటి కంప్లీట్ చేస్తున్నా, బీఆర్లో చేసినట్టుగానే దేశవ్యాప్తంగా చేయాలి. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చేయాలి, ఆ ఆర్డర్లోనే చేసాం, మేము ప్రత్యేకంగా బెంగాల్ కోసం ఏం చేయలేదు అని ఎలక్షన్ కమిషన్ అంటది. కానీ ఎలక్షన్ కమిషన్ బికమ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకని మమ్మల్ని ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అని ఆమె అంటారు.
కానీ కేవలం ఆ ఒక మిషతోటే ఆ ఒక డాక్టరీన్నే ఆ ఒక నెరేటివ్నే పబ్లిక్లోకి తీసుకపోతే మరి ప్రజలు ఎందుకు ఆమె కోటేయలేదు? ఆమెను దారుణంగా ఓడగొట్టినారు కదా, 2/3 మెజారిటీ తీసుకొచ్చినారు కదా. 294 సీట్లు ఉంటే 200 పైన భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు ఇది ప్రజా మ్యాండేట్ కదా, దీన్ని మీకు వక్ర భాషలు చెప్పకండి అనే మాట భారతీయ జనతా పార్టీ అంటే. అంటే ఆవిడ కూడా రిపీటెడ్గా గెలిచింది కదన్న, మళ్ళీ ఒక రకంగా జనానికి బోరు కొట్టి ఉండొచ్చు. అది కొత్త క్వైట్ న్యాచురల్ అక్యుములేట్ అవుతుంటుంది యాంటీ అవును. ఇన్కంబెన్సీ అనేది అవును. అక్కడ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, సర్ ప్రభావం లేదా అంటే సర్ ప్రభావం ఉంది ఎన్నికల మీద. ఉమ్. సర్ ప్రభావం ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కడ తొలిగిపోయిన ఓట్లు ఉన్నాయి, ఇంకా తొలిగిపోతే ఏమైనా ఆందోళన ఉంది. ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల, గుజరాత్లో, రాజస్థాన్లో, కేరళలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకొని బెంగాల్కి వచ్చి ఓటేసినారు. 92%, 93% వరకు అవును. తాకింది. దాని ప్రభావం ఏంటి అంటే నిజంగానే చనిపోయిన వాళ్ళు, నిజంగానే ఇంకెక్కడికో వలసపోయిన వాళ్ళు, నిజంగానే 2 చోట్ల డ్యూయల్ ఓటర్షిప్ ఉన్న వాళ్ళు, ఏది అర్బన్లో కలకత్తాలో ఉంటుంది, మళ్ళీ 24 పరగనా జిల్లాలో ఉంటుంది. అట్లాంటి వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయిన వాళ్ళంతా ఓటేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అవును. సర్ లాంటి ప్రభావమే ఉండి రేపు మనకు ఓట్లు లేకపోతే మన రైట్ పోతుంది. అది ఒక రకంగా మంచిదే అన్న. ఏది సరే, అదే అక్రమంగా తీసేయకూడదు, దాన్ని మనం తీసేయకూడదు. అది మనం సపోర్ట్ వ్యతిరేకిస్తాము. చేయగానే కానీ ప్రాసెస్ జరగాలి. ఓటు హక్కు అనేది తొలగిపోవాలి. ప్రతి సిటిజన్కి అది రైట్. అయితే దాన్ని నేను ఉన్నాను, బతికున్నాను, ఓటు ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ఈ మైగ్రెంట్స్ ఉంటారు ఎక్కువ మంది. అవును. ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు. అవును. తర్వాత చాలా మంది ముసలోళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నికలకు రారు కూడా. వాళ్ళు రారు. 60%, 50%, ఉండి 49% రాకపోయినా కూడా ఓటర్స్ లిస్ట్లో ఉండాలి. ఉండాలి. చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయరు. ఇవన్నీ కూడా కొన్ని లక్షల ఓట్లు ప్రతిసారి ఉంటున్నాయి, అక్యుములేట్ అయ్యి. దానివల్ల ఏమవుతుందంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ Polling జరిగినట్టు చూపిస్తుంది. జరిగి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అవును. 50% మించి 60% మించి ఓటేయట్లేదు. కరెక్ట్గా అది ఎన్యూమరేషన్ జరగాలి. జరగాలి. ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. మొన్న రాత్రి ఎవరో నాకు ఫోన్ చేశారు. సెల్ఫ్ చేసి మీరు ఇదే కదా అది కదా అని ఎవరు మా వాడి పేరు అడిగాడు. కాదండి అన్న. తర్వాత ఏదో అడుగుతున్నాడు అంటే నేను ఫోన్లో నేను ఎలా రిలయబుల్? అది రాత్రి సాయంత్రం 7 తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను పలానా పోలింగ్ బూత్ అండి, నేను మీకు ఇట్లా ఎన్యూమరేషన్ చేస్తాను, మీ ఎదురింటి వాళ్ళ పేర్లు కూడా చదువుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి, మీరు ఏదన్నా ఫిజికల్గా వెరిఫికేషన్ చేయండి, లేదా మీరు పలానా పాయింట్కి రమ్మంటే వచ్చి చెప్తాము, అంతేగాని ఇది ఇప్పుడు ఇలా మీరు ఫోన్లో వెరిఫికేషన్ కరెక్ట్ కాదన్న. తర్వాత మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు మీరు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే క్రాస్ కన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళు మళ్ళీ రాసుకునే పని లేదని చెప్పారు. మేము అదే చేస్తాం. దట్ ఈస్ ది ఎండ్. అట్లాగా ఇప్పుడు ఈ మైగ్రెంట్స్ ఓట్స్ ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా సరే అదంతా ఒక ఎత్తు. నేనేమంటున్నా, ఎస్ఐఆర్ ప్రభావం వల్ల ఓటింగ్ శాతం 92% పోయినప్పుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఓటేసినప్పుడు వాళ్ళ ముందు ఒక ఆప్షన్ ఉంటుంది, మమతాకి వేయాలా, బీజేపీకి వేయాలా. అవును. అన్నప్పుడు మనం ఎక్కడో పోయి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఇండస్ట్రీలు ఉంటే, ఇక్కడే ప్రోగ్రెస్ ఉంటే, ఇక్కడే డెవలప్మెంట్ ఉంటే మనం వేరే చోటుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా. అంటే మీరు అన్నట్టు 15 ఏళ్ల పాలనలో అక్యుములేటెడ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మమతకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు. అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ టైం ఏపీలో జరిగిన ఎలక్షన్స్కి అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు వేసిపోయారు. ఓటు ఉండబట్టే అక్కడ వాడు ఎన్ఆర్ఐ, వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఓటు తీసేయడానికి లేదు. అంటిల్ హీఈస్ విల్లింగ్. అతను అక్కడ ఏదైనా సిటిజన్షిప్ తీసుకొని ఉంటే క్యాన్సిల్ చేయాలి. మన దగ్గర మన భారతదేశము, మన రాజ్యాంగం డ్యూయల్ ఉన్నప్పుడు తీసేయడానికి అంగీకరించదు కనుక అట్ ఎనీ టైమ్ హీ మేక్ రిటర్న్ బ్యాక్. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా విచారించుకొని ఎన్యూమరేషన్ జరగాలి. అది ఓకే అన్న. ఓవరాల్గా నిన్న 3 సీఎంలను అయితే బీజేపీ అనుకున్నట్టు 3 సీఎంలను అయితే ఇంటికి పంపించేసింది. ఆ మేరకు సక్సెస్ కదా. ఇప్పుడు దేశంలో అసలు ప్రాంతీయ పార్టీలు అనే వాటిని రూయిన్ చేయాలంటే వాళ్ళ ఆధిపత్యం లేకుండా చేయాలి. బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఏదో చరిత్రలో కనుక రాజుల దండయాత్ర చేస్తున్నట్టు ప్రతి రాష్ట్రాన్ని గెలుచుకుంటూ పోవాలి. దేశంలో ఒక హిందుత్వ ప్రభుత్వాన్నో లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్నో తేవాలి అనే ఈ సంకల్పం వాతావరణం ఏమైనా కనపడుతుందా? ఎంతమంది సీఎంలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు.
చాలా చోట్ల నిన్నటిదాకా 70,000 కోట్లు 60,000 కోట్లు అని ఆరోపణ చేసిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికల్లా స్వచ్ఛమైన వాళ్ళు అయిపోతున్నారు. హిమంత బిశ్వ శర్మ అదే, ఇంకో చోట సుయేందు అధికారి మీద ఆరోపణలు చేసినారు. మనం మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం మీద అటువంటి అలిగేషన్స్ చేసినారు. నిన్నటి వరకు ఆరోపణలు ఉంటాయి, ఇవాళ బీజేపీలోకి వస్తే పవిత్రులు అయిపోతారు. ఏం చేసి అయినా సరే బై హుక్ ఆర్ క్రుక్ మనం ఐదర్ విత్ మీ ఆర్ ఎనిమీ, అట్లా ఆ పంతా ద్వారా వాళ్ళు విస్తరించిపోతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే నువ్వు నెరేటివ్స్ క్రియేట్ చేయవచ్చు, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఇప్పుడు నాకు ఆ పేర్లు చెప్తారా? అసలు ఏ ఏ స్టేట్లో ఎవరెవరిని ఇప్పటి వరకు ఇట్లా ఓడించడం కానీ లేకపోతే సరెండర్ చేసుకోవడం కానీ? మహారాష్ట్రలో జరిగింది, మనకి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది, చాలా చోట్ల జరిగింది అన్నట్ల అనేక రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు నిన్న రాఘవ్ చెద్దాని చేసుకున్నారు. రాఘవ్ చెద్దానే భారతీయ జనతా పార్టీని గూండాల పార్టీ అని కామెంట్ చేసిండు. కామెంట్ చేసి నెలలు తిరగకుండానే నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఏం ఆశించిన దిశలో నడవట్లేదు, అవినీతిమయం అయిపోయింది, అందుకని మా ఆశయాల సాధన కోసం మేము భారతీయ జనతా పార్టీ నిన్న కాక మొన్న కూర్చొని గూండాల పార్టీ అని తిట్టినవాడివి, ఆయనలాగే ఇంకో 7 ఎంపీలు, ఇట్లా మెర్జ్ చేసుకుంటూ పోతూ ఉంటే నేనేమంటున్నాను, నెరేటివ్స్ సాగినంత కాలం బాగానే సాగుతుంది, కానీ కలిసి రాని కాలం వచ్చినప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది. రేపు 2029 ఎన్నికల్లో కూడా నువ్వు ఏ డాక్ట్రిన్ ప్రజల్లోకి తీసుకెళ్తావో, నువ్వు ఏ నెరేటివ్ తీసుకుపోతావో దాన్ని ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు తమిళనాడులో కేంద్రం పెత్తనం వర్సెస్ తమిళ్ ప్రైడ్ అన్నాడు స్టాలిన్, కానీ దాన్ని ప్రజలు స్వీకరించలేరు అనేది వాళ్ళ ఫలితాలు చెప్పినాయి. మమతా కూడా ఏమన్నది, నన్ను ఒక్కదాన్ని కార్నర్ చేసి ఇంత దారుణంగా నన్ను వేధిస్తూ ఉన్నారు అని అన్నది. కానీ తమిళనాడులో డిఫీట్ అయింది. తమిళనాడులో ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే గెలిచిన టీవీకేకి 35%, అంటే 1.7 crores ఓట్లు, 70 లక్షల. అది ఓడిపోయిన డిఎంకేకి 1.1 crores, అంటే 1,10,00,000 ఓట్లు పోలైనాయి. ఇంకొక ఏఐడిఎంకేకి 1,00,00,000 ఓట్లు పోలైనాయి. అంటే వీళ్ళిద్దరే కలిపితే దాదాపు 2,10,00,000 ఓట్లు విజయ్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగినప్పుడన్నా ఎక్కడైనా ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగినప్పుడు ఓట్ షేర్ మార్జిన్స్ వ్యత్యాసం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అందుకనే స్ప్రెడ్ ఓవర్ స్టేట్ ఉంటాయి. 3 పార్టీలు స్ప్రెడ్ ఓవర్ స్టేట్ ఉన్నాయి. ఏది ఆ కూటమి అయినా, ఏఐడిఎంకే బీజేపీ కూటమి అయినా, డిఎంకే కాంగ్రెస్ కూటమి అయినా, విజయ్ తను కొత్త ఫోర్స్గా వచ్చి కంటెస్ట్ చేసిన అన్ని కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడం వల్ల స్ప్రెడ్ ఓవర్ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ ఉంటుంది, కానీ సీట్ల వ్యత్యాసం డిఫరెంట్గా ఉంటుంది. అవును, అన్ని చోట్ల మీరు చూసినారు కదా, 2,000, 3,000, 4,000 ఆధిక్యతలు అటు ఇటు మారుతూ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఒక 30-40 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నేను స్టార్టింగ్ చూసినట్టయితే విజయ్ ఒక 60 ఉంటే, ఏఐడిఎంకే 50 ఉంటే, డిఎంకే 30 ఉంది. మళ్ళీ తారుమారై డిఎంకే థర్డ్కి నుంచి మళ్ళీ సెకండ్కి వచ్చి ఏఐడిఎంకే థర్డ్కి వెళ్ళిపోయింది. అట్లా మారుతూ వచ్చినాయి. స్టాలిన్ ఓడిపోయారు, అవును, మంత్రులు చాలా మంది, మమతా బెనర్జీ ఓడిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఓడిపోయారు, అవును, కానీ ఓట్లేమి తగ్గల. 1,10,00,000 ఓట్లు అంటే చిన్న విషయమే కదా, అంటే వాళ్ళకి వచ్చిన దగ్గర సాలిడ్గా ఓట్లు వచ్చేసినట్టే కనపడుతున్నాయి. అంటే ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, స్థిరపడిపోయిన రాజకీయ పార్టీలు, దశాబ్దాలుగా స్థిరపడ్డ ద్రవిడ పార్టీలు, వాటికి ఉండే ఓటు బ్యాంక్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఒక 5-6% లూజుగా ఉండే ఓట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళే అంతిమ ఫలితాలను డిక్టేట్ చేస్తారు అనడానికి తమిళనాడు క్లాసికల్ ఎగ్జాంపుల్. వాళ్ళే ఇప్పుడు వాళ్ళకు ఉండే ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది, వాళ్ళకు పడ్డాయి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్ తీసుకుంటే 40% పైన ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి, వ్యత్యాసం 10%. అవును, కానీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది. అవును, అంటే యూనిఫామ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద పీపుల్. రాష్ట్రం అంతా ఒకే రీతిగా అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు అట్లయితుంది. ఇప్పుడు తమిళనాడులో జరిగింది కూడా అదే. ఇప్పుడు తమిళనాడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 118 కావాలి వాళ్ళకి సీట్లు, 108 వచ్చినాయి. 108లో ఇప్పుడు 10 సీట్లు కావాలి. 10 సీట్లు కావాలి. వాళ్ళు మరి ఎవరితో అంటే ఒక నెగోషియేషన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అని,
రమేష్ చెన్నితల కూడా అన్నాడు, నేను మాట్లాడలేను, హైకమాండ్ మాట్లాడితే కానీ ఒక ఇనిషియేషన్ తీసుకొని విజయ్కి సపోర్ట్ చేయాలి అన్నాడు. విజయ్ తనంత తను ఏం చెప్పినాడు, ఏఐడిఎంకే తోటి కానీ డిఎంకే తోటి కానీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇష్యూ లేదు అన్నాడు. అన్నప్పుడు ఈ ముస్లిం లీగ్ కానీ లేదు కాంగ్రెస్ కానీ పిఎంకే కానీ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, 2-3 స్థానాలు. మరి వాళ్ళు వస్తారా? ఏదైనా పార్టీ నుంచి ఒక గ్రూపు 2/3 మేము విలీనం అవుతాం అని మేజర్ పార్టీ నుంచి వస్తారా? చూడాలి. ఈ మల్టీ కార్నర్ కాంటెస్ట్ జరిగినప్పుడు 2 బలమైన ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో సంబంధించి విజయ్కి డిఎంకే ప్రధాన ప్రతిపక్షం బాగా ఇబ్బంది పెట్టారు. అతను స్టాలిన్ అంటే మండిపోయే అంటే పూర్తిగా ప్రత్యర్థి ఆయన. కరెక్ట్. ఏఐడిఎంకేకి అంత రూలింగ్లో లేదు కాబట్టి అంత ప్రత్యర్థి కాదు. అయితే ఇప్పుడు 2 ఆప్షన్స్. ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు వీళ్ళందరినీ పోగేసి వీళ్ళతోటి పొత్తు పెట్టుకొని వాళ్ళు అడిగిన మంత్రి పదవులు ఇచ్చి ఏర్పాటు చేయడమా? అట్లా చేయాలంటే మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్తో 5 సీట్లే కావచ్చు వాళ్ళు గెలిచింది. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే సెంట్రల్లో బీజేపీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వ్యతిరేక పక్షం కింద, వ్యతిరేక కూటమి కిందనే కన్సిడర్ చేస్తుంది బీజేపీ. మళ్ళీ అప్పుడు స్టేట్ వర్సెస్ సెంటర్ అనే ఈ ఫెడరల్ కాన్స్పెక్ట్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలని కేంద్రం వివక్ష చూపిస్తుంది అన్న సమస్య విజయ్కి ఎదురవుతుంది తమిళనాడులో. అవును. ఇప్పుడు పైగాను ఈ గెలిచిన వాళ్ళు అందరూ కూడా బ్రాండ్ న్యూ, మొత్తం అందరూ కొత్తగా శాసనసభ్యులయ్యారు. ఒక కొత్త సవాల్. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్ లోకి వచ్చినప్పుడు ఎలాగ కొత్తోళ్ళు అందరూ శాసనసభ్యులు అయినా అక్కడ పాత రాజకీయ నాయకులు కొంతమంది ఉండొచ్చు, కానీ ఇక్కడ దీంట్లో అయితే ఎవరు పాతోళ్ళు ఎవరు కనపట్లేదు. ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు లేకుంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అట్లాంటి కొంతమంది ఉండ్రి. ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు అందరినీ ఎలక్ట్ అయిన వాళ్ళందరినీ తోటి ఇప్పుడు ఆయన సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన శాసనసభ గురించి తెలిసిన సీనియర్ పొలిటికల్ ట్రైనింగ్ వాళ్ళని ఎవరినో హైర్ చేశాడు. అంటే అసలు శాసనసభ అంటే ఏంటి? అదేం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కాదు కదా. శాసనసభలో ఎలా ఉండాలి, మీకు బాధ్యతలు ఏంటి, హక్కులు ఏంటి, మీ పరిమితులు ఏంటి అనే విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఆయన ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాడు. సహజంగా జరుగుతుంది అది. ఎందుకంటే ఎన్టీఆర్ గెలిచినప్పుడు కూడా పక్కన నాదెండ్ల భాస్కర్ రావు లేకుంటే ఉపేంద్ర లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు లేకపోతే చాలా మంది ఉన్నారు. ఆ పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఏదో నడిపించారు కథ. కాకపోతే ఆయన రాజకీయాలకు కొత్త కదా, ఒక ఇమేజ్తో వచ్చినోడు. ఇప్పుడు ఈయన పార్టీలో కూడా ఈయన కావాల్సిన ఆ 10 మందిని తీసుకొచ్చేటందుకు అవి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆయనతో పాటు గెలిచిన వాళ్ళలో వాళ్ళ నాన్న చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి ఆయనే ఇప్పుడు బయట ఈ లాబింగ్లు నడుపుతున్నారు. అసలు ఎవరిని తీసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు అక్కడ జనం మనోగతం ఎలా ఉందంటే నాకు తెలిసి వాళ్ళందరూ బీజేపీతో వాళ్ళతో బయట నుంచి పొత్తన్నా పెట్టుకుంటే రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయి, అభివృద్ధి జరుగుద్ది కదా. ఈయన చాలా ప్రమాణాలు చేశాడు, వాగ్దానాలు చేశాడు, మరి అవన్నీ ఎట్లా ఫిల్ చేస్తాడు అనేది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా సోషియో ఎకనామిక్ ప్రయారిటీస్ ఏంటి, నీ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది అడుగుతారు ప్రజలు. అవును, ఎమోషన్గా గెలిపించి ఉండొచ్చు, కానీ రేపు పొద్దుగాల ఒక క్వశ్చన్ అయితే ఆయన ముందుకు వస్తుంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టో కూడా అట్లాగే ఉంది. ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని, డ్వాక్రా గ్రూపులకు అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి 5 లక్షల వరకు లోన్ ఇప్పిస్తానని, అట్లాగే 6 సిలిండర్లు సంవత్సరంలో 6 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తానని, నిరుద్యోగ భృతి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 10,000, 8,000, 6,000, 4,000 వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాను, 50 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను. ఇవన్నీ అక్యుములేట్ అయితే ఒక్క తమిళనాడు బడ్జెట్ సరిపోదు. దక్షిణ భారతదేశం బడ్జెట్ అంతా తమిళనాడు కావాలి. అవును, ఫ్రీ బస్ అది ఎట్లా చేస్తారు? అవును, ఫ్రీ బస్ అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సవాళ్ళే అతను. సరే, ఈ ఎన్నికల తర్వాత నెక్స్ట్ బీజేపీ టార్గెట్ ఏంటి? ఏ రాష్ట్రాల మీద ఉంది వాళ్ళ? తెలంగాణ ఉంటుంది ఇమీడియట్గా. ఎందుకంటే తెలంగాణ గత సంవత్సరం అంటే గత ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నంత ప్రయత్నం చేసినారు. అప్పుడు తటస్థంగా ఉన్న కొంతమంది నాయకులు బీజేపీ చేరాలా, కాంగ్రెస్ చేరాలా అనుకుంటున్న తరంలో అనుకోకుండా కర్ణాటకలో ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇక్కడ కూడా కవిత కేసు కానీ బీఆర్ఎస్తో డీలింగ్ కానీ బీజేపీ హ్యాండ్ ఇన్ క్లోజ్ ఉందా అంటే కేసీఆర్ని కొట్టాలి అంటే బీజేపీ వల్ల కాదేమో, కాంగ్రెస్ వల్ల అవుతుందేమో అనే ఒక సందేహం వచ్చిన తర్వాత నాయకులు కానీ ప్రజలు కానీ షిఫ్ట్ అయినారు. బాగా బలహీన పడిపోయింది. అప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే తగ్గి 8 అసెంబ్లీ సీట్లే వచ్చినాయి. అట్లాంటి
తెలంగాణని వాళ్ళు వదులుకుంటారని నేను అనుకోను. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు 10వ తారీఖు నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు తెలంగాణకి. వాళ్ళు ఖచ్చితంగా ఒక న్యూ ఎజెండా అండ్ న్యూ టాస్క్, న్యూ టార్గెట్ తెలంగాణ లీడర్షిప్ ఇస్తారు. లీడర్షిప్ తోటే క్రైసిస్ ఉంది వాళ్ళకి. జనంలో ఆదరణ ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలో మంచి పట్టు వాళ్ళు నాలుగు పార్లమెంట్ స్థానాలు రిపీటెడ్గా సాధించినారు. వాళ్ళకు వచ్చిన 8ట్లో ఒక హైదరాబాద్ సీట్ తప్పిస్తే 7 అసెంబ్లీ సీట్లు ఉత్తర తెలంగాణలోనే వచ్చినాయి. వాళ్ళకు 2 జడ్పీలు కూడా ఉన్నాయి. అట్లా రకరకాలుగా ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఫుటేజ్ ఉంది, మంచి ఫుటింగ్కి అవకాశం ఉంది. కనుక నేను అనుకుంటాను నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ తెలంగాణ మీద చేస్తారు. అవసరమైతే లీడర్షిప్లో కూడా కొంత మార్పు తీసుకొస్తారు. అక్కడ పాత కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది, ఐక్యత లేదు. 2-3 సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా వీళ్ళని మందలించిన సందర్భాలు ఉన్నాయి. కనుక దాంట్లో ఏదో ఒకటి, ఇప్పుడు బన్సల్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్గా వ్యవహరించినారు బెంగాల్కి. అంతకుముందు ఇక్కడ కొంతకాలం బన్సల్ ఇన్ఛార్జ్గా ఉండే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఎజెండా ఇచ్చి, కొత్త టార్గెట్ ఇచ్చి తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇక్కడ కూడా స్కోప్ ఎట్లుంటుంది అంటే, కాంగ్రెస్ మీద ఒకవేళ వ్యతిరేకత పెరిగితే వయబుల్ ఆల్టర్నేట్ ఎవరు అని చూస్తారు. ఇవాళ మనం బెంగాల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నా, తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నా, కాదు కేరళలో వాళ్ళు కమ్యూనిస్టులను కాదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా యూడిఎఫ్ వైపు వెళ్ళారు. ఇక్కడ అట్లుండదు. ట్రయాంగిల్ కాంటెస్ట్ స్కోప్ ఉన్న చోట బీఆర్ఎస్ని ప్రత్యామ్నాయంగా చూడాలా, బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడాలా అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఓటర్ ముందట. అయితే బీఆర్ఎస్ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వాళ్ళు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్హౌస్ కాంపిటీషన్ ఉంది. కవిత బయటకు వచ్చి ఒక పొలిటికల్ అవుట్ఫిట్ని స్టార్ట్ చేసినారు. హరీష్ రావుని కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కేటీఆర్కి ప్రాధాన్యత ఇచ్చి హరీష్కి ప్రాధాన్యత ఇవ్వలేదు కేసీఆర్ అని ఒక సర్క్యులేషన్లో ఉంది పార్టీలో. కనుక హరీష్ లాంటి వాళ్ళని ట్యాప్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తుందా? హరీష్ కూడా వెక్స్ అయి ఒక దశలో బీజేపీ వైపు వెళ్ళాలని ఆలోచన చేస్తాడా? ఇట్లాంటి అనేక పరిణామాలకు ఆస్కారం ఉంది తెలంగాణ రాజకీయాల్లో. అది జరిగి బీఆర్ఎస్ కనుక బలహీన పడితే బీజేపీ స్కోప్ పెరగడానికి ఆస్కారం ఉంది. బీజేపీలో ఒక టాక్ ఏం జరిగిందంటే, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ లీడర్షిప్, ఢిల్లీ లీడర్షిప్ మా మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు కొంతమందిని కాంగ్రెస్ నుంచి, కొంతమంది నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి లాగి పార్టీని స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మేమే వయబుల్ ఆల్టర్నేట్ అవుతాము అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు పవర్లో ఉండగానే చేస్తారు ఏదైనా. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. తర్వాత కొంతమందికి వేరే ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు వ్యాపారాలు ఇవన్నీ వీళ్ళే కదా రాజకీయవేత్తలు. అయితే ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మేము వారసత్వ రాజకీయాలను మేము ఎంకరేజ్ చేయట్లేదు, అందువల్లే మా బీజేపీ సక్సెస్ అవుతుంది. ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా వారసత్వ రాజకీయాలు బేస్ మీదనే పోతున్నాయి, అందువల్లే వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు. దీని మీద ఉండొచ్చు దానికి ఆస్కారం. ఇప్పుడు మనము నవీన్ పట్నాయక్ మీద వ్యతిరేకత లేదు అన్న ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అవును. ఎట్లా అంటే ఆయన ఒక్క అధికారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆయనను అడాప్ట్ చేసుకున్నట్టుగానే సైన్స్ ఇచ్చినాడు అనేది కోపం ప్రజల్లో వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ స్టేటస్కో కంటిన్యూ అయింది తప్ప ప్రోగ్రెస్ కానీ లైఫ్ స్టాండర్డ్స్ కానీ పెరగలేదు అన్న కోపం ఒక ప్రత్యామ్నాయం వైపు చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవ్వగలిగింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆమె రాజకీయ వారసత్వం ఎవరికి వస్తుంది అని అనుకున్నప్పుడు ఆమె ఎంకరేజ్ చేయలేదు, అయినా కూడా ఒక ప్రచారం వెళ్ళి చేయగలిగినారు. కానీ ఆ సువేందు అధికారినే వాళ్ళు భారతీయ పార్టీ వాళ్ళు లాక్కొని లాస్ట్ ఎన్నికల నుంచి ఆయనను తయారు చేసినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ విషయంలో చేసి ప్రమోట్ చేస్తున్నాడు. సన్ స్ట్రోక్ కూడా తగిలిందని, సన్ స్ట్రోక్ కూడా అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రమాదం ఉంది, ఎందుకంటే లోకేష్ని ముందుకు నెడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఆయనను ఆల్టర్నేట్ సీఎం కింద డెవలప్ చేస్తారు అని అంటున్న అప్పుడు భారతీయ జనతా పార్టీ స్టెప్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు జగన్కి వ్యతిరేకతని టీడీపీ సొమ్ము చేసుకుంటుంది అన్నప్పుడు టీడీపీ తోటి తమకు కావాల్సిన పార్లమెంట్ నంబర్స్ కావాలి కనుక వాళ్ళతో సెయిల్ అయినారు. రేపొద్దుగల వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళని కొట్టిపాడేయాలంటే జగన్తో సఖ్యతకి వెళ్తారేమో తెలీదు. అవును, బీజేపీ ఎట్లా ఏం మూవ్ చేస్తుంది అక్కడ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు లోకేష్ని మోడీకి దగ్గర చేయడానికి
ప్రయత్నాలు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చేస్తూనే ఉన్నారు ఏదో కదా. ఒక రోజు ఆ పట్టాభిషేకం జరుగుతుంది అని రకరకాల వార్తలు ఏపీ స్పెక్ట్రమ్ నుంచి కానీ వస్తూ ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత ఏమైనా ఆలోచిస్తారు? ఆలోచన చేయొచ్చు, క్వైట్ పాసిబుల్. ఇప్పుడు తెలంగాణలో కూడా కేటీఆర్ని సీఎం చేయాలని ఆయన ఎందుకో వెనక్కి పోయారు. కవిత చెప్పుకున్న కథనం అంతా అదే కదా. ఆ, ఆయనను ప్రమోట్ చేస్తున్నారు, ఆయననేమో నాట్ ఫిట్ లీడరు, కేసీఆర్ చుట్టూ అంతా దయాలు చేరినాయి అని ఆమె కమెంట్ చేసింది. కనుక ఆయన అట్లా వాళ్ళ మొగ్గులోకి వెళ్ళిపోయాడు, కేటీఆర్ని కూడా ప్రమోట్ చేస్తున్నాడు తప్ప నాకు రాజకీయంగా ఎంత షేర్ ఉండాలో అంత షేర్ లభించలేదు అన్నదే కవిత కోపం. సరే, ఈ వారసులు అట్లా తర్వాత ఇప్పుడు విజయ్ ఏకబిగిన ఇన్ని సీట్లు గెలవడం తర్వాత పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు, అతను కూడా వేరే ఈ స్టెప్పులు తీసుకొని ఉంటే గెలిచేవాడేమో అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తమిళనాడులో ఉన్నంత బలమైన భావోద్విగ్నతలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ ఓటర్ భిన్నమైన వాడు, పోలరైజేషన్ కూడా ఉంటుంది, కాస్ట్ పోలరైజేషన్ కూడా. తమిళనాడులో మనం గమనించినట్టయితే మీకు గుర్తుండి ఉంటుంది, జయలలితకు అసెంబ్లీ ఫ్లోర్ మీద అవమానం జరిగినప్పుడు నా వస్త్రాలు కూడా లాగినారు, ద్రౌపదికి జరిగిన అవమానం నాకు జరిగింది, ఒక్క డిఎంకే సభ్యుడు కూడా లేని సభకే నేను తిరిగి వస్తానని ఆమె బయటకు వచ్చేసి ఎప్పుడైతే ఆమె ఆ మాట అన్నదో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక్క డిఎంకే సభ్యుడు కూడా లేని తీర్పు ఇచ్చారు తమిళ ప్రజలు. అట్లా ఇప్పుడు విజయ్ వెనక సేల్ అవడం కూడా మనం చూసాం. అన్నాదురై ఎంజీ రామచంద్రన్ నాటి నుంచి ఆ ట్రెండ్ చూస్తున్నాం. ఎమోషనల్ అట్లాంటి అంత ఎమోషన్ పవన్ కళ్యాణ్ వెనక సేల్ అయ్యేటంత ఆంధ్రప్రదేశ్లో ఉందని నేనైతే అనుకోను. ఆయన కూడా మొన్న 100% సక్సెస్ రేటు 22 కంటెస్ట్ చేసి 22 గెలవడం కూడా తెలుగుదేశంతో పొత్తు వల్ల, జగన్ వ్యతిరేకత అనే వాతావరణం వల్ల సాధ్యమైందే తప్ప పవన్కి ఉన్న ప్రజాదరణ అంత సాలిడ్ 100% సక్సెస్ రేట్ ఉంటుందని నేనైతే అనుకో. నిన్న మీ సర్వేలు పీపుల్స్ పల్స్ సర్వే ఎందుకు అంచనాలు కొంత తప్పినట్టు అనిపించింది. అలాగే యాక్సిస్ టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళ సర్వే మరి చాలా యాక్యురేట్గా వచ్చినట్లు అనిపించింది. వాళ్ళు ఏం ఫార్మేట్ ఫాలో అవుతున్నారు మీరు? అంటే మేము మా సర్వే పద్ధతి ఏంటి, మేము 3 పద్ధతుల్లో సీక్రెట్ బ్యాలెట్ ఇస్తాము, ఎగ్జిట్ పోల్ చేస్తాము బ్యాలెట్ ఇవ్వడం ద్వారా, ఇంటర్వ్యూ చేస్తాము, ప్లస్ క్వశ్చనేర్ ఇస్తాం. ఈ మా పద్ధతి ఏందో మేము ఆన్లైన్లో పెడతాం. ఓకే. ఇప్పుడు సర్వేలు కూడా ఇప్పుడు వాళ్ళ మెథడాలజీ ఏముంటుందంటే కంటిన్యూయస్ టాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏది యాక్సెస్ మై ఇండియా వాళ్ళది చాలాసేపు మాట్లాడతారు, అనేక కోణాల్లో ప్రశ్నిస్తారు, ప్రశ్నల నుంచి రాబట్టిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తారు. అట్లా చేసి వాళ్ళు ఇచ్చినారు కనుక తమిళనాడులో ఒక అక్యురేట్ ఇచ్చినారు. అన్ని మిగతా సర్వే సంస్థలన్నీ భిన్నంగా చెప్తే కూడా 98 to 120 విజయ్కి వస్తున్నాయని ద ఓన్లీ ఏజెన్సీ వాళ్ళు చెప్పినారు. కానీ వాళ్ళే పశ్చిమ బెంగాల్లో నంబర్స్ ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే మాకు ప్రజాభిప్రాయం వ్యక్తం కాలేదు. మేము 100 మందిని కదిలిస్తే 20 మంది మాట్లాడినారు, 80 మంది మాట్లాడడానికి నిరాకరించినారు, వాళ్ళు వ్యక్తం కాలేదు. కానప్పుడు మేము ఎట్లా నంబర్లు ఇస్తామని ఆపేసినారు. మేము కూడా అట్లా వ్యక్తం కావట్లేదనో, భిన్నంగా ఉన్నారనో, ఓటింగ్ ఒక తీరు చేసి మనకు ఒక తీరు చెప్తున్నారనో సందేహించినప్పుడు మేము ఆపి ఉండాల్సిందే. మేము సమీక్షించుకుంటున్నాం. మేము తమిళనాడులోనూ మా అంచనాలు బెంగాల్లోనూ తప్పాయి. 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే 3 చోట్ల మేమిచ్చిన నంబర్లు ఫలితాలతోటి సరితూగినాయి. కానీ ఈ 2 చోట్ల రాలేదు. మేము కూడా సమీక్షించుకుంటున్నాము. దాన్ని బట్టి మేము తర్వాత ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని జరపాలి, శాస్త్రీయ పంతాలోనే జరిపినా ఎట్లా జరపాలి అని సర్వే సంస్థల మీద కూడా ఒక అలిగేషన్ వస్తూ ఉంది. ఏవైనా పారదర్శకంగా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ సోర్స్ ఏంటి, వాళ్ళ రెవెన్యూ ఏంటి, వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, అవన్నీ పారదర్శకంగా ఉండాలి. మేము ఆన్లైన్లో అన్నీ డిస్క్లోజ్ చేస్తూ ఉన్నాము. అట్లా ఆ చర్చ కూడా ఆహ్వానించదగదే. అప్పుడు ఈ పుట్టగొడుగులాగా వచ్చే సర్వే సంస్థలు కూడా పోయి నిజమైనవి, శాస్త్రీయంగా జరిపేవి, వృత్తి ప్రమాణాలతో నిర్వహించే సర్వే సంస్థలు మాత్రమే రంగంలో మిగులుతాయి అని మేము దాన్ని వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఓకే అన్న, చాలా మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు చాలా థ్యాంక్స్.